అనితరం అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ కొంతమందిని కీర్తిస్తూ ఉంటాం. కాని అలాంటి అన్ని ఉపమానాలకు సరితూకే ప్రతిభ కళాభినేత్రి వాణిశ్రీ స్వంతం. నెల్లూరులో పుట్టి చెన్నై చేరుకుని స్వయం కృషితో అగ్రస్థానానికి ఎదిగిన అద్భుత నటి వాణిశ్రీ. అసలు పేరు రత్నకుమారి అయిన వాణిశ్రీగా పేరును మార్చి ఆవిడ నటజీవితం మలుపు తిరగడానికి కారణమయ్యారు విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు. బయటవారంతా వాణిశ్రీ అనే పిలుస్తున్న ఆవిడ భర్త కరుణాకరన్ మాత్రం ఇప్పటికీ కుమారి అనే పిలుస్తారు. 70 ఏళ్ల ఆరంభం నుంచి తెలుగు సినిమాల్లో వాణిశ్రీ శకం మొదలైంది. ఆ శకంలో తెలుగునాడ గ్రామాల్లో పుట్టిన ఆడపిల్లలకు వాణిశ్రీ అని పేరు పెట్టటం ఓ అలవాటుగా ఉండేది. ఊరిలో కనీసం 5 వాణిశ్రీలు లేకుండా ఉండేవారు కాదు. హీరోల చుట్టూ తిరిగే సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవడం కోసం వాణిశ్రీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ కృషివల్లే ఓ 10 ఏళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలేశారు కళాభినేత్రి వాణిశ్రీ. ఆ రోజుల్లో ఆవిడ లేని పెద్ద సినిమా అంటూ ఉండేది కాదు. ఎందరో యువకుల కలల రాణి ఈ వాణి. అలాగే నవల నాయికగా కూడా ఆవిడ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగునాట నవలలు సినిమాలుగా తీయడమన్నది నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి నటించిన డాక్టర్ చక్రవర్తి సినిమాతో మొదలైన ఆ చిత్రాలకు ఎంతో గుర్తింపు వచ్చింది మాత్రం ఖచ్చితంగా వాణిశ్రీ హయాంలోనే. ముఖ్యంగా జీవన తరంగాలు, ప్రేమనగర్, విచిత్రబంధం, చక్రవాకం, సెక్రటరీ వంటి నవలా చిత్రాల్లో వాణిశ్రీని తప్ప మరో హీరోయిన్ను ఊహించుకోలేము. పాఠకులు ఏ నవల చదివినా అందులో హీరోయిన్గా వాణిశ్రీనే ఊహించుకుని చదివేవారు. అది గమనించి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుని చీరలమీద దృష్టి పెట్టేవారు వాణిశ్రీ. మరో విషయమేమిటంటే తెలుగు సినిమాల్లో కాటన్ చీరలను ఎక్కువగా ఉపయోగించేలా చేసింది వాణిశ్రీనే. చక్రవాకం సినిమా తీసుకోండి, అందులో మొత్తం 70 చీరలు వాడారట వాణిశ్రీ. అన్నీ ఆర్గాండీ చీరలే. వాటి ఖరీదు కేవలం 200 రూపాయలకు మించి ఉండదు అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాణిశ్రీ నటించిన నవలా చిత్రాల గురించి ఈ వీడియోలో చూద్దాం. వాణిశ్రీ తొలి నవలా చిత్రం ఆత్మీయులు. డాక్టర్ అక్కినేని నటించిన ఈ చిత్రానికి యద్దనపూడి సులోచనారాణి రాసిన నవల ఆధారం. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించారు. 1969లో వచ్చిన ఈ సినిమాలో ముందు వాణిశ్రీని హీరో చెల్లెలి వేషానికి అనుకున్నారు. వాణిశ్రీకి అదే విషయం చెబితే నేను చెయ్యను అని చెప్పేశారు. ఆవిడ ధైర్యానికి దుక్కిపాటి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన పిలిచి వేషమిస్తే ఏ ఆర్టిస్టైనా నో అని చెప్పకుండా చేయాల్సిందే. అలాంటిది వాణిశ్రీ వంటి అప్కమింగ్ హీరోయిన్ నో నేను చెయ్యను అని చెప్పగానే దుక్కిపాటి ఎలా రియాక్ట్ అయ్యుంటారో ఒక్కసారి ఊహించుకోండి. అయితే ఆయన ఆగ్రహించకుండా చెల్లెలి వేషం బాగుంటుందని, హీరోయిన్ పాత్ర పాటలకే పరిమితమని వాణిశ్రీకి నచ్చజెప్పి చూశారు నిర్మాత. ఒకసారి హీరోయిన్ చెల్లెలి వేషం వేస్తే ఇక అదే ముద్ర తనమీద పడుతుంది కనుక తన పరిస్థితిని అర్థం చేసుకోమని దుక్కిపాటిని అభ్యర్థించారు వాణిశ్రీ. దాంతో చెల్లెలి వేషం విజయ నిర్మలకు ఇచ్చి హీరోయిన్ పాత్ర వాణిశ్రీకి ఇచ్చారు దుక్కిపాటి. ఆత్మీయుల చిత్రం విజయం సాధించి వాణిశ్రీకి మంచి గుర్తింపు తెచ్చింది. దసరా బుల్లోడు చిత్రం తర్వాత అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన చిత్రం ప్రేమనగర్. ఆంధ్రప్రభ వీక్లీలో కోడూరి కౌసల్యాదేవి రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో డి రామానాయుడు నిర్మించారు. ఆయనకు ఇదే తొలి నవలా చిత్రం. రచయిత ఆచార్య ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో ప్రేమనగర్ చిత్రం రూపుదిద్దుకుంది. దసరా బుల్లోడు చిత్రం 14 లక్షల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకుంటే అంతకన్నా మరో 1 లక్ష ఎక్కువగా ఖర్చుపెట్టి 15 లక్షలతో ప్రేమనగర్ చిత్రం తీశారు నిర్మాత రామానాయుడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దసరా బుల్లోడు చిత్రంలో వాణిశ్రీకి, ప్రేమనగర్ చిత్రంలో వాణిశ్రీకి చాలా తేడా కనిపిస్తుంది. హిందీ రెడ్డి రేఖను ఆదర్శంగా తీసుకుని సన్నబడడం ప్రారంభించిన తర్వాత వాణిశ్రీ నటించిన సినిమా ప్రేమనగర్. ఈ సినిమాలో ఆరంభ సన్నివేశంలో ఎయిర్ హోస్టెస్గా వాణిశ్రీ కొప్పును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ కొప్పు వెనక చిన్న కథ ఉంది. అప్పట్లో ఆస్పి అనే హెయిర్ స్పెషలిస్ట్కు మద్రాసులోని సఫైర్ థియేటర్ దగ్గర బ్యూటీ పార్లర్ ఉండేది. ఎంతో బిజీగా ఉండే ఆ హీరోయిన్ వాణిశ్రీకి ఉన్న డిమాండ్ గమనించి స్వచ్ఛందంగా ఆవిడ దగ్గర పనిచేయడానికి వచ్చారు. దాంతో ప్రేమనగర్ నుంచి వాణిశ్రీ హెయిర్ స్టైల్ మారింది. మిగిలిన హీరోయిన్లు 15 రూపాయలిచ్చి హెయిర్ స్టైలింగ్ చేయించుకునే ఆ రోజుల్లో వాణిశ్రీ ఆస్పీకి 1000 రూపాయలిచ్చేవారు. అందుకే మిగిలిన హీరోయిన్ల కంటే ఆవిడ హెయిర్ స్టైల్ ప్రత్యేకంగా ఉండేది. ఇక ప్రేమనగర్లో వాణిశ్రీ ఉపయోగించిన చీరల గురించి చెప్పనే అక్కర్లేదు. ఆ సినిమా విడుదలయ్యాక షాపుల బయట ప్రేమనగర్ చీరలు అమ్మబడును అని బోర్డు పెట్టి షాపులవాళ్లు చీరలు అమ్ముతుంటే ఆడవాళ్లు ఎగబడి కొనేవారు. ఆ తర్వాత వాణిశ్రీ నటించిన మరో నవలా చిత్రం విచిత్ర జీవితం.
ఎద్దనపూడి సులోచనారాణి రాసిన విజేత నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కూడా వాణిశ్రీ అక్కినేని జంటగా నటించారు. ఇందులో వాణిశ్రీ మొదటి భాగంలో ధనవంతురాలిగా, రెండవ భాగంలో ఆ డబ్బు కోల్పోయినా కాయకష్టం చేసుకుని జీవిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో తనమీద అత్యాచారం చేసిన హీరోని ద్వేషిస్తూ ఉంటుంది. చివరికి తమకి పుట్టిన పిల్లాడి వల్ల వాళ్ళిద్దరూ ఒకటవుతారు. విచిత్ర జీవితం చిత్రంలో పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రేమనగర్ చిత్రాన్ని శివాజీ గణేశన్ హీరోగా రామానాయుడు తమిళంలో తీస్తే అందులోనూ వాణిశ్రీ నటించారు. హిందీ ప్రేమనగర్ సినిమాలోనూ వాణిశ్రీ నటించాలి. హిందీ వెర్షన్ మొదటి దిలీప్ కుమార్తో తీద్దామని రామానాయుడు అనుకున్నారు. కానీ ఆయన వహీదా రెహమాన్ ఉండాలని కండిషన్ పెట్టారు. ఆ తర్వాత కుదరకపోవడంతో రాజేష్ ఖన్నా, హేమమాలిని జంటగా తీశారు. ఎద్దలపూడి సులోచనారాణి రాసిన జీవన తరంగాల నవలను అదే పేరుతో సినిమాగా తీశారు రామానాయుడు. నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో నిరుపేద కుటుంబంలో పుట్టిన రోజా పాత్రను వాణిశ్రీ పోషించారు. ఆమెను ద్వేషిస్తూనే మనసును ప్రేమించే పాత్రను శోభన్ బాబు చేశారు. ప్రేమకు పేదరికం అడ్డురాదని ఈ పాత్రల ద్వారా నవలలో రచయిత్రి చెబితే అనేక మలుపులకు సినిమా తీసి హిట్ చేశారు దర్శకుడు తాతినేని రామారావు. ఎద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల సెక్రెటరీ. నిర్మాతగా పేరు పొందిన రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో అక్కినేని, వాణిశ్రీ జంటగా నటించారు. కెఎస్ ప్రకాష్ రావు దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న తొలి చిత్రం సెక్రెటరీ. అమెరికా వెళ్లి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని వచ్చిన అక్కినేని సెక్రెటరీ చిత్రంతోనే సెకండ్ ప్రారంభించారు. ఆడపిల్ల పరాయి మగవాడితో మాట్లాడితేనే నిందలు వేసే రోజుల్లో మగబాస్ దగ్గర సెక్రెటరీగా పనిచేయడం సాహసం. ఎద్దనపూడి 1966లో ఈ నవల రాస్తే 10 ఏళ్ల తర్వాత సినిమా తీశారు. అక్కినేని, వాణిశ్రీ పోటీపడిబడి నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. వాణిశ్రీ నటించిన మరో నవలా చిత్రం జీవనజ్యోతి. కె. రామలక్ష్మి రాసిన ఆడది చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆంధ్రుల అభిమాన నటిగా వెలుగొందుతూ అగ్రహీరుల అందరితోనూ సినిమాను తీస్తూ బిజీగా ఉన్న వాణిశ్రీకి ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ బాగా నచ్చింది. అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర, ఆ కన్నతల్లి కోసం తన చిన్నారి కొడుకుని త్యాగం చేసే కూతురి పాత్ర రెండూ పోషించాల్సిన డ్యూయల్ రోల్ ఆఫర్. అంతకుముందే కన్నడంలో హిట్టైన శరపంజరల చిత్రాన్ని 1974లో తెలుగులో రీమేక్ చేయగా హీరో కృష్ణన్ రాజు తీసిన కృష్ణవేణిలో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ. ఆ వెంటనే వచ్చిన ఈ జీవన జ్యోతిలోని 2 పాత్రలను మరో సవాలుగా స్వీకరించి అత్యద్భుతంగా నటించారు వాణిశ్రీ. సిన్నీ ఓ సిన్నీ అనే పాటలు పాడే కోడెకారు కుర్రాడి నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోనే వివిధ దశలని ప్రతిఫలించే వాసు పాత్రలో శోభన్ బాబు అత్యద్భుతంగా ఒదిగిపోయారు. ఇందులో చిన్నారి బాబుగా బేబీ వరలక్ష్మి కూడా 2 పాత్రల్లో ఆనాటి ప్రేక్షకుల మనసు చొరగొందింది. అలాగే కథలో అంతర్భాగంగా రాజబాబు, రమాప్రభ జంట తమ హాస్యంతో అలరించారు. కె. రామలక్ష్మి రాసిన మనోనవల కరుణకథ ఆధారంగా రూపుదిద్దుకున్న అభిమానవతి చిత్రంలో కూడా వాణిశ్రీ నటించారు. హీరో కృష్ణ, దీపాత్ర అభినయం చేసిన ఈ సినిమాలో వాణిశ్రీ, కృష్ణ తల్లి కొడుకులుగా నటించడం విశేషం. అలాగే కృష్ణ పోషించిన తండ్రి పాత్ర సరసన, వాణిశ్రీ కొడుకు పాత్ర సరసన ప్రమిళ హీరోయిన్లుగా నటించారు. ఎన్నో చిత్రాలు నిర్మించిన రుమిడి అభిమానవతితో దర్శకుడిగా వారడం విశేషం. 1975లో విడుదలైన అభిమానవతి పెద్దగా ఆడలేదు. జీవన తరంగాల చిత్రం తర్వాత శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నిర్మించిన మరో నవలా చిత్రం చక్రవాకం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో దర్శకుడు విక్టరీ మధుసూదనరావు పనిచేసిన ఏకైక చిత్రం ఇదే. కోడూరి కౌసల్యాదేవి రాసిన చక్రవాక నవలలో సినిమాకు పనికివచ్చే అంశాలు ఇంటర్వెల్ వరకే ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య అపార్థాలు వచ్చినప్పుడు తండ్రిని వ్యతిరేకించి హీరో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో క్యారెక్టర్ లేదు. సినిమా సెకండ్ హాఫ్లో హీరో లేకపోతే ప్రేక్షకులు ఒప్పుకోరు. కనుక ఆత్రేయ, మధుసూదనరావు కూర్చుని నవలకు సానపట్టి ద్వితీయార్ధంలో కొన్ని కొత్త సన్నివేశాలు సృష్టించారు. ఇందులో వాణిశ్రీకి తండ్రిగా అశ్వరంగారావు నటించారు. షూటింగ్ మధ్యలో ఆయన అకస్మాత్తుగా మరణించడంతో కథలో మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే అవి సినిమాలో ఇవ్వలేదు. చక్రవాకంలో వీణపాటలు 2 ఉన్నాయి. 1974లో విడుదైన చక్రవాక ఆర్థిక విజయం సాధించలేదు. కళాభినేత్రి వాణిశ్రీ తన నటజీవితంలో బాగా ఇష్టపడి చేసిన సినిమా గోరంత దీపం. బాపు, రమణులకు రూపొందించిన ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించడం విశేషం. ఈ విషయం తెలిసి ఏమిటి ఈ పిచ్చి ప్రయోగాలు అని విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి వాణిశ్రీని మందలించారు. అయినా ఆవిడ వినలేదు. గండికోడ బ్రహ్మాజీరావు కుమార్తె నేరన్న రామలక్ష్మి రాసిన కథ నచ్చి రైట్స్ కొని ఈ సినిమా తీశారు రమణ. ముత్యాలముక్కు,
శ్రీధర హీరోగా నటించిన గోరంత దీపంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. మొదట నూతన ప్రసాద్ను అనుకున్నా చివరికి మోహన్ బాబును ఆ వేషం వరించింది. 1977లో వచ్చిన గోరంత దీపం చిత్రంతో బాపు రమణులకు చేతులు కాలిన ఇద్దరికీ కూడా ఎంతో నచ్చిన సినిమా గోరంత దీపం. ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.